ఇండియా ఈ కోవిడ్-19 పీరియడ్లో హెల్త్ క్రైసిస్ని ఎదుర్కోవటమే కాకుండా ఫారెన్ బైలేటరల్ టైస్ ట్రైలేటరల్ టైస్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. చైనా దీంతో పాటు అన్ని కంట్రీస్ని ఆజ్యం పోస్తూ ఇండియా మీద యాంటీ సెంటిమెంట్ని తీసుకొని వస్తున్నాయి. నేపాల్ కేపీ శర్మ ఓలీ కానీ, చైనా తన ఓన్గా గాల్వాన్ వ్యాలీ ప్యాంగాంగ్సో లేక్ దగ్గర కానీ, పాకిస్తాన్ చెప్పనవసరం లేదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ, లేదా ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని లిబరేట్ చేస్తామని చెప్పడం కానీ, వీటన్నిటి వెనకాల చైనా హస్తం ఉంది. రీసెంట్గా ఇరాన్తో కూడా మనకి బైలేటరల్ ట్రైస్ కొంచెం స్ట్రెయిన్ అయ్యే పొజిషన్లోకి వచ్చినాయి. ఇరాన్ ఏం చేసిందంటే చాబహార్ పోర్ట్ నుంచి జహేద్ వరకు ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పినటువంటి రైల్వే లింక్ ప్రాజెక్ట్ని ఇండియా మనీ ఇవ్వట్లేదు అనే కారణంతో ఆల్రెడీ కోవిడ్-19 అనే టైం కూడా చూడకోకుండా చాబహార్ నుంచి జహేద్ రైల్వే లింక్ ప్రాజెక్ట్ని ఇరాన్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పింది. దీంతో ఇరానే తన సొంతగా ఈ చాబహార్ నుంచి జహేద్ రోడ్డు రైల్వే లింక్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం అని చెప్తుంది. అయితే ఈ ఇష్యూలో మనం ఒకసారి ముందుకు వెళ్ళి చూస్తే ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి మధ్యలో ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మనం ఇరాన్లో చాబహార్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేసి ఆ చాబహార్ పోర్ట్ నుంచి జహేద్ వరకు రైల్వే లింక్ని కన్స్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో జరాంజ్ డెలారామ్ హైవేని కన్స్ట్రక్షన్ చేయడమే ఈ ట్రైలేటరల్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఆల్రెడీ జరాంజ్ డెలారామ్ హైవేని ఆఫ్ఘనిస్తాన్లో కన్స్ట్రక్షన్ చేసాం. చాబహార్ పోర్ట్కి సంబంధించి కన్స్ట్రక్షన్ మనం దాదాపుగా కంప్లీట్ చేయడానికి వచ్చింది. 50% చాబహార్ పోర్ట్ని మన మనీతో కన్స్ట్రక్షన్ చేసాం. కానీ చాబహార్ నుంచి జహేద్ వెళ్ళే రైల్వే లింక్ని మాత్రం మనం కన్స్ట్రక్షన్ చేయలేదు. ఎందుకంటే మన ఇంటర్నల్గానే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. అలాంటిది ఫారెన్ కంట్రీలో ఈ చాబహార్ నుంచి జహేద్ వరకు వెళ్ళే ఫండింగ్ని దాదాపుగా $200 to $400 million ప్రాజెక్ట్ ఇది. సో మనం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఈ ప్రాజెక్ట్ని కొంచెం వెనకగా పెట్టాం. సో కానీ కంప్లీట్ చేయడానికి మాత్రం మనం ట్రై చేస్తూనే ఉన్నాం. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే చాబహార్ నుంచి జహేద్ వెళ్ళే ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ని ఇండియా మనీ ఫండింగ్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని డ్రాప్ చేసుకొని మేము ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్తున్నాం. దీనికి గల కారణం ఏంటంటే ఇరాన్ రీసెంట్గా హిడెన్ డీల్ ఒకటి కుదిరినట్టుగా మనకు తెలుస్తుంది. ఇరాన్కి చైనాకి మధ్యలో $400 billion డీల్ కుదురుతున్నట్టుగా చెప్తుంది. మనకి ఇరాన్ అనేది ఎప్పటి నుంచో క్లాసికల్ ఫ్రెండ్గా ఉండింది. యుఎస్ఏ శాంక్షన్స్ విధించినప్పటికీ కూడా ఇరాన్ నుంచి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ద్వారా మన రూపీతోనే ఆయిల్ని పర్చేజ్ చేసాం ఇరాన్ నుంచి. కానీ సెకండ్ టైం యుఎస్ఏ శాంక్షన్స్ని ఇరాన్ మీద విధించినప్పుడు ఇరాన్కి యుఎస్ఏకి మధ్యలో చాలా గ్యాప్ ఉండింది. ఇరాన్కి యుఎస్ఏకి మధ్యలో బైలేటరల్ రిలేషన్స్ లేవు. ఇరాన్ మీద యుఎస్ఏ ఎప్పటి నుంచో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. యుఎస్ఏ శాంక్షన్స్ రిలీజ్ చేస్తుంది ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది అనే ఉద్దేశంతో. సో యుఎస్ఏకి చైనాకి పడదు, యుఎస్ఏకి ఇరాన్కి పడదు. అందుకని ఇరాన్ చైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాయి. ఆ ఉద్దేశంలో మనం టైస్ని కోల్పోవాల్సిన పరిస్థితికి వచ్చేలాగా ఉండింది. ఇరాన్తో ఇండియాకి క్లాసికల్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ క్లాసికల్ టైస్ ఇప్పుడు థ్రెట్లోకి వచ్చినాయి. ఇరాన్ లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఉండేది మనకి సౌదీ అరేబియా తర్వాత ఆయిల్లో. కానీ ఇప్పుడు మనం యుఎస్ఏ శాంక్షన్స్ విధించి ఇండియాని ఇబ్బంది పెట్టడంతో యుఎస్ఏ డైరెక్ట్గా చెప్పింది, ఇండియా ఇరాన్తో కనుక నువ్వు బైలేటరల్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తే నీతో నాకు రిలేషన్స్ ఉండవు అని డైరెక్ట్గానే వార్నింగ్ ఇవ్వడంతో మనం యుఎస్ఏ శాంక్షన్కి తలొగ్గి ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం ఆపేసాం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. మన నుంచి ఇరాన్ని యుఎస్ఏ శాంక్షన్స్ కొంచెం దూరం చేస్తే చైనా $400 billion ఇరాన్లో ఇన్వెస్ట్ చెప్పడం అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ కింద. అంటే ఇరాన్తో క్లోజ్ టైల్స్ చైనా కోరుకుంటుంది. ఎందుకంటే యుఎస్ఏకి ఎనిమి ఇరాన్ అని తెలుస్తుంది, యుఎస్ఏకి ఎనిమి చైనీ అని తెలుస్తుంది. చైనీస్ ఇరాన్ ఇద్దరు కలిసిపోయారు. యుఎస్ఏ ఇద్దరు ఎనిమిస్ ఒకటవటంతో ఇండియా స్ట్రాటజికల్గా బేస్ని కోల్పోతుంది ఇరాన్లో. ఇరాన్ మనకి క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా అదర్ జియోపొలిటికల్ కండిషన్స్ ద్వారా మనం ఇరాన్కి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఎనీవే ఈ చాబహార్ నుంచి జహేద్ రోడ్ మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైలేటరల్ అగ్రిమెంట్లో భాగంగా ఇండియన్ రైల్వే కార్పొరేషన్ ఏం చేస్తుందంటే చాబహార్ నుంచి జహేద్ వరకు రైల్వే లింక్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పింది. కానీ ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ అనేది వెనకబడిపోయింది ఫండింగ్ క్రైసిస్ వల్ల. సో ఇండియా మాత్రం కంప్లీట్గా డ్రాప్ చేసుకోలేదు తనంతకు తానుగా. ఇరానే ఇండియా ఫండింగ్ ఇవ్వట్లేదని ఈ రైల్వే లింక్ని డ్రాప్ చేసుకుంది. అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే చాబహార్ నుంచి జహేద్ వరకు రైల్వే లింక్ని కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో జరాంజ్ డెలారామ్ హైవేని నేషనల్ హైవేని కన్స్ట్రక్షన్ చేయడం, ఈ రైల్వే లింక్ని కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాబహార్ పోర్ట్ యొక్క యాక్సెస్ అనేది మనకు వస్తుంది. మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి కనెక్టివిటీ మనకు లేదు ఎందుకంటే మధ్యలో పాకిస్తాన్ ఉంది కాబట్టి.
సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్లో లింక్ ఉన్నప్పటికీ అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళడం వల్ల ఆఫ్ఘనిస్తాన్కి లింకేజ్ మనకు కనెక్టివిటీ అయింది. ఆఫ్ఘనిస్తాన్కి లింకేజ్ కనెక్టివిటీ అయితే సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ తగ్గిపోయింది. అంటే మనం గూడ్స్ని ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఆఫ్ఘనిస్తాన్ లింక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఆఫ్ఘనిస్తాన్కి మనకు కనెక్టివిటీ కావాలంటే మనం ముంబై నుంచి చాబహార్ పోర్ట్కి షిప్ ద్వారా గూడ్స్ని తరలించి అక్కడ నుంచి చాబహార్ జహేద్ రైల్వే లింక్ ద్వారా జహేద్కి తీసుకెళ్లి అక్కడ నుంచి జరాంజ్ డెలారాం వరకు ఆఫ్ఘనిస్తాన్లో కనెక్టివిటీ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకి మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంపోర్ట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ట్రేడ్ పర్పస్లో మనకి చాబహార్ పోర్ట్ అనేది మోస్ట్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే చాబహార్ పోర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కనెక్టివిటీయే కాకుండా సెంట్రల్ ఏషియాతో కనెక్టివిటీని మనకి ఏర్పరుస్తుంది. దాని ద్వారా మనం ఎకనామికల్గా గెయిన్ అవ్వగలుగుతాం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పరంగా. ఇది ఎకనామికల్ పర్పస్. సెక్యూరిటీ పరంగా మీరు గమనిస్తే సెక్యూరిటీ పరంగా మోస్ట్ అడ్వాంటేజ్ రోల్ని ప్లే చేస్తుంది ఈ చాబహార్ పోర్ట్. ఎందుకంటే ఇది 80 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది గ్వాదర్ పోర్ట్కి. గ్వాదర్ పోర్ట్ అనేది చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్లో భాగంగా పాకిస్తాన్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది. దీన్ని కన్స్ట్రక్షన్ చేయటం వల్ల చైనా సెంట్రల్ ఏషియాకి, గల్ఫ్ ఆఫ్ ఓమన్కి, పర్షియన్ గల్ఫ్కి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కనెక్టివిటీ తెచ్చుకున్నట్టు అయిందనమాట. ఆ గల్ఫ్ రీజన్ ఏదైతే ఉందో హ్యూజ్ చైనా ఎకనామికల్గా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఆయిల్ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఆయిల్ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇరాన్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయిల్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇరాన్ని తన హ్యాండ్స్లోకి తెచ్చుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఎలాగూ యుఎస్ఏ బయటికి వెళ్ళిపోయింది ఈ రీజన్ నుంచి. సో చైనా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇరాన్ నుంచి చైనాకి ఏంటి బెనిఫిట్? ఇరాన్తో ఇంత క్లోజ్ టైస్ని $400 బిలియన్ ప్రాజెక్ట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అమౌంట్ని ఇరాన్కి ఇవ్వటం వల్ల ఇరాన్లో నుంచి చైనా పొందేది ఏంటంటే హ్యూజ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తెచ్చుకుంటుంది. దాంతోపాటు యుఎస్ఏకి కౌంటర్ చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకని ఇరాన్ని చైనా తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. దానిలో భాగంగా మనం వెనకబడిపోతున్నాం. అయితే మనకి ఈ కనెక్టివిటీ ఎకనామికల్గా బెనిఫిట్ తేవడమే కాకుండా చాబహార్ జహేద్ రైల్వే ప్రాజెక్ట్ అనేది, ఈ ట్రైలేటర్ అగ్రిమెంట్ అనేది సెంట్రల్ ఏషియాకి ఎకనామికల్ కనెక్టివిటీయే కాకుండా సెక్యూరిటీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా జిన్జియాంగ్ ప్రావిన్స్లోని కస్గర్ సిటీ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో గిల్గిట్ బాల్చిస్తాన్ మీదుగా బెలూచిస్తాన్లోని ఒక ప్రాంతంలో గ్వాదర్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో ఈ గ్వాదర్ పోర్ట్కి నుంచి చాబహార్ పోర్ట్ అనేది 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అందుకని మనం సెక్యూరిటీ పరంగా చాబహార్ పోర్ట్ అనేది జియో పొలిటికల్గా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నాం. కానీ చాబహార్ పోర్ట్ని మనం సగం కన్స్ట్రక్షన్ చేయడంతో ఇప్పుడు ఇరాన్ కనుక చైనా వైపు టిల్ట్ అయితే ఆల్రెడీ గ్వాదర్ పోర్టుకి మనం సెక్యూరిటీగా స్ట్రైక్ ఇవ్వడానికి చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఈ చాబహార్ పోర్టే మన నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో అంటే సెక్యూరిటీ పరంగా కూడా మనకి థ్రెట్. ఈ చాబహార్ పోర్ట్ అనేది చైనా హ్యాండ్స్లోకి వెళ్ళటం, ఈ చాబహార్ జహేద్ లింక్ కూడా ఇరాన్ తన ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది, అంటే చైనా సహాయంతోనే తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ పరంగా క్లియర్ కట్ ఎడ్జ్ని మనం కోల్పోతున్నాం చాబహార్ పోర్ట్ జహేద్ రైల్వే లింక్ని మనం కోల్పోవడంతో. ఇండియా మాత్రం తన ఓన్గా డ్రాప్ చేసుకోలేదు. ఇరానే ఇండియా మీద క్లెయిమ్ చేసి ఇరాన్ ఏం చెప్తుందంటే ఇండియా ఫండ్స్ షార్టేజ్ వస్తుంది, ఫండ్స్ ఇవ్వట్లేదు సరిగా, అందుకని ఈ రైల్వే ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుతున్నాం అని చెప్తుంది. సో ఇరాన్కి ఇప్పుడు ఫండ్స్ ఇస్తామని చైనా ముందుకు వస్తుంది. $400 బిలియన్ డీల్ కుదిరే అవకాశం ఇరాన్తో చైనాకు ఉంది. సో ఇది ఒక జియో పొలిటికల్గా స్ట్రాటజికల్ పరంగా ఇండియాకి కొంచెం నెగిటివ్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. సో దీనికి మనం కౌంటర్ స్ట్రైక్గా అదర్ పోర్ట్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంది. సో చైనా ఆల్రెడీ తెలుసు స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ కింద మనల్ని అష్టదిగ్బంధనం చేస్తుంది పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ. శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ కానీ, సో మయన్మార్లో పోర్ట్స్ కానీ, తర్వాత పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కానీ కన్స్ట్రక్షన్ చేసింది. దానికి కౌంటర్గా మనం చాబహార్ పోర్ట్ నిర్మించుకున్న దీన్ని నిలుపుకోలేని పరిస్థితి ఇండియాకు వచ్చింది. జియో పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి, ఓల్డ్ ఆర్డర్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది. దానికి తగ్గట్టుగా ఈ COVID-19 రావడంతో ఇండియా ఫండ్స్ని ఇంటర్నేషనల్గా చైనా రేజ్ చేసినంత ఫండ్స్ని ఇండియా రేజ్ చేయలేకపోతుంది, ఎందుకంటే చైనా అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి. కానీ చైనా తను తీసుకున్న ఓన్ డెట్ ట్రాప్లో తనే పడిపోతుంది రీసెంట్గా. సో వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ కింద అన్ని కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తూ సిల్క్ రోడ్ని ఇనిషియేట్ చేసింది. అంటే ఓల్డ్ రోడ్స్ని రివైవ్ చేస్తూ తన ఇంపోర్ట్స్ని తన ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. అదర్ కంట్రీస్ని ఇంపోర్ట్ ట్రాప్లో దింపుతుంది. అదర్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తూ సాఫ్ట్ లోన్స్ ఇస్తూ మీరు తర్వాత తిరిగి పే చేయమంటుంది. దానికి గాను చైనా బ్యాంక్స్ హ్యూజ్ లోన్స్ ఇచ్చినాయి. దాదాపుగా $600 బిలియన్ వరకు లోన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది.
ఈ లోన్స్ని ఆ కంట్రీస్ తిరిగి పే చేయలేకపోతే చైనా బ్యాంక్స్ మునిగిపోతే, అలా కూడా చైనాకి డిసడ్వాంటేజ్ ఒక రకంగా. కానీ అదర్ కంట్రీస్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అదర్ కంట్రీస్ కూడా డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇంత హ్యూజ్ లోన్స్ని ఎలా తిరిగి పే చేస్తాయి? ఇప్పుడు శ్రీలంక ఉంది, హంబన్తోటా పోర్టు 99 years లీజ్కి ఇచ్చింది. సో హంబన్తోటా పోర్టు మీద పెట్టే ఖర్చు మొత్తం చైనాకి తిరిగి పే చేయాల్సి ఉంది. మరి శ్రీలంక ఎలా పే చేస్తుంది? డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఆఫ్రికాలో ఉన్న 40 కంట్రీస్ చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ ట్రాప్లో కూరుకుపోయినాయి, తర్వాత తిరిగి పే చేయలేని పరిస్థితిలోకి వచ్చినాయి. ఇలా తిరిగి పే చేయకపోవడం వల్ల ఈ కంట్రీస్ డెట్ ట్రాప్లోకి వెళ్తున్నాయి, చైనా కూడా తన ఇన్వెస్ట్ చేసిన మనీని మళ్ళీ ఆ కంట్రీస్ రీపే చేయలేకపోతే చైనీస్ బ్యాంక్స్ డెట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండింది. కానీ ఇండియా మాత్రం సాఫ్ట్ పవర్ కాబట్టి స్లోగా రైజ్ అవుతూ ఉంటాం మనం. దాని కారణంగానే మనం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ స్లో ఫేజ్లో నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంటర్నల్ ప్రాజెక్ట్సే కంప్లీట్ కాలేదు. సో అలాంటిది ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ జియో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్ని మాత్రం మనం డెవలప్ చేసుకోవాలి, మన హ్యాండ్స్లో నుంచి పోనించుకోకూడదు. అలాంటి ప్రాజెక్ట్ ఈ చాబహార్ పోర్ట్. కానీ సమయం అయిపోయింది, ఈ చాబహార్ పోర్ట్ కూడా మన హ్యాండ్స్లో నుంచి వెళ్ళిపోయినట్టే. సో ఇది సింపుల్గా ఇరాన్ ఈ చాబహార్ జహేద్ రైల్వే ప్రాజెక్ట్ని డ్రాప్ చేసుకొని తన ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్తుంది. దీనివల్ల మనకి ఎకనామికల్ అడ్వాంటేజ్, ఆఫ్ఘనిస్తాన్ కనెక్టివిటీ, సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ పోయింది. సెక్యూరిటీ పరంగా జియో పొలిటికల్గా గ్వాదర్ పోర్ట్ని స్ట్రైక్ చేయగలిగే క్యాపబిలిటీస్ని మనం కోల్పోతున్నాం అని చెప్పుకోవచ్చు.